ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. ఈ రాశి వారికి అక్టోబర్ 5 ఆదివారం దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున శుభాశుభ పరిణామాలు ఏంటి, ఏ దేవత ఆరాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, అలాగే రేపటి రోజున తప్పకుండా మీరు 2 అద్భుత శుభవార్తలు వినబోతున్నారు. తప్పకుండా తెలుసుకోండి. ఈ రాశి వారు ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఇంకొంతమంది ఈ రాశి వారికి వీడియోని అయితే షేర్ చేయండి. మీ ముందుగా మీరు ప్రయత్నం చేయండి. ఈ రాశి వారికి అక్టోబర్ 5 తర్వాత ఎలాంటి అద్భుత పరిణామాలు జరగబోతున్నాయి, ఏ 2 పెద్ద శుభవార్తలు వినిపించబోతున్నాయో, ఈ శుభ ఫలితాలను మరింత పెంచుకోవడానికి శక్తివంతమైన పరిహారాలు ఏంటి అన్ని వివరంగా మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి చివరి వరకు ఓపికగా ఈ వీడియోను వినండి. అప్పుడు మీకు అర్థమవుతుంది, మీ జీవితానికి అన్వయించుకోవచ్చు అనమాట. అలాగే మీ ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ తప్పకుండా కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ అయితే రాయండి. ఇప్పుడు జ్యోతిష శాస్త్రంలో ఈ రాశి వారికి ప్రత్యేక స్థానం ఉందండి. వీళ్ళు నిజంగా ఒక అద్భుతమైన వ్యక్తిత్వం కలవారని చెప్పుకోవచ్చు. మీలో క్రమశిక్షణ, పట్టుదల, సాహస సిద్ధంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఏ పని మొదలుపెట్టినా కూడా పూర్తి అయ్యేంత వరకు ఆ పనిని అస్సలు వదిలిపెట్టుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. నిదానమే ప్రధానం అనమాట. మీకోసమే పుట్టిందని చెప్పుకోవచ్చు అనమాట. ఈ పదం అనేది నిదానమే ప్రధానం అనమాట. ఎన్నో కష్టాలు ఎదురైన ఓర్పుతో నిలబడడం మీ లక్ష్యం అని చెప్పుకోవచ్చు. పైకి కాస్త కఠినంగా కనిపించినప్పుడు కూడా ఎప్పుడు కూడా మృదువైనదే. వెన్నపూస అంటారు కదా, మీ మనసు వెన్నపూస లాంటిదని అలా ఉంటారనమాట. ఎప్పుడు కూడా ఏదైనా సరే అండి, మీకు ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా బాధ వచ్చినా ఇతరులకు చెప్పుకోవాలన్నా కూడా ఒక నిమిషం ఆలోచించి ఇస్తారనమాట. ఇతరులకు చెప్పడం వల్ల నష్టమా, అలాగే ఎగతాళి చేస్తారనంటే ముందు ధైర్యాన్ని, ముందు చూపును కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఇంకా బాధ్యతలు మోయడంలో మీకు మీరే సాటి. అందుకే కుటుంబంలోనూ ఇంకెక్కడైనా ఉద్యోగం చేసే కార్యాలయంలోనూ ప్రత్యేక గౌరవం అనేది తప్పకుండా ఉంటుందండి. గడిచిన 7.5 సంవత్సరాల నుంచి ఏలినాటి శని ప్రభావంతో మీరు ఎదుర్కొన్న కష్టాల వర్ణనాయుతం అని చెప్పుకోవచ్చు. ఈ లోకం మీ మంచితనాన్ని బలహీనంగా, మౌనని చితగంతరంగా భావిస్తుంది. అయితే ఈ చేదు అనుభవాలు మీ ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని, స్థైర్యాన్ని, విఘ్నతను పెంచాయని చెప్పుకోవచ్చు. మీరు చాలా వాస్తవిక దృక్పథాన్ని కలిగి ఉంటారండి. ఏదైనా సరే నిజాన్ని అంగీకరిస్తారనమాట. వాస్తవికతను తప్పకుండా మీరు గ్రహిస్తారని చెప్పుకోవచ్చు. ఊహల్లో విహరించకుండా ప్రతి విషయాన్ని విశ్లేషించి ఆచరణాత్మక నిర్ణయం అయితే తీసుకుంటారని చెప్పుకోవచ్చు. కష్టాన్ని చూసి భయపడకుండా నిలబడే శక్తి అయితే మీకు తప్పకుండా ఆ శని భగవానుడు దయతో లభిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మీలో ఒకసారి కోపం పెరిగిపోతుందన్నమాట. ఒక్కోసారి ఆ కోపం అనేది ఎంతలా అంటే మనల్ని ఎదుటివారు అపార్థం చేసుకునేలాగా మీ కోపం అనేది ఎప్పుడు కూడా ఇతరుల ముందు కూడా అలా కోపాన్ని ప్రదర్శిస్తుంటే కనుక చాలా చిరాకుగా మీకు పెరుగుతుందన్నమాట. దానివల్ల కొన్నిసార్లు మీ మాటలు గుండెలో గాయంలాగా వాహనాలు నడిపేటప్పుడు రేపు తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇంకా కుటుంబ సంబంధాలు అంటే మీకు కుటుంబంలో సంబంధాలు కూడా మంచిగా కష్టాలు లేకుండా సుఖంగా ఉండే విధంగా అయితే ఉంటుంది. అలాగే మీకు కొన్ని అవమానాలు కూడా వస్తూ ఉంటాయి. అవమానాలని కూడా దిగమింగుకోండి. ఇతరుల మీద గుడ్డిగా అయితే నమ్మకూడదు. మిమ్మల్ని మీరు కష్టంలో నెట్టుకుంటారనమాట అట్లా గుడ్డిగా నమ్మడం వలన. అయితే మీ కష్టకాలం ఇప్పటి నుంచి ముగిసిపోతుందండి. ఈ అక్టోబర్ 5వ తేదీ నుండి గ్రహస్థితి అనుకూలంగా పూర్తిగా మారబోతుందని చెప్పుకోవచ్చు. కొత్త ఉత్సాహంతో మీ పనులన్నీ తప్పకుండా పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. మనం 2 శుభవార్తలని చెప్పాం కదండి. మొదటి శుభవార్త వచ్చేసి ఆర్థికంగా ఊహించినటువంటి ధన లాభం పొందే అవకాశం రేపటి రోజున తప్పకుండా కనిపిస్తుంది. అంటే పెట్టుబడులు రాబడి రావచ్చు. ఇంకా వ్యాపారంలో మంచి లాభం రావచ్చు. బకాయిలు వసూలు అవుతాయి. విద్యార్థుల కూడా చదువుపై ఏకాగ్రత పెంచుకొని మంచి ఫలితాలని తప్పకుండా సాధిస్తారు. వివాహితుల కుటుంబంలోని సంతోషం వెల్లివిరుస్తుందన్నమాట. అవివాహితులకు మంచి సంబంధం కుదిరేటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆకస్మిక ధనలాభం మీకు రేపటి రోజున కలిగిపోతుందని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా ఇబ్బంది పడే వారికి తప్పకుండా మీకు ఏదో విధంగా ధన సహాయం రూపేణ మీకు సహాయం అందేటువంటి అవకాశాలు తప్పకుండా ఉన్నాయని చెప్పుకోవచ్చు. వ్యాపారంలో ఉన్నటువంటి వారికి మంచి లాభాలు రేపటి రోజున తప్పకుండా గడిస్తారండి. ఇంకా 2వ శుభవార్త వచ్చేసి ఏలినాటి శని యొక్క అంటే మీకు కట్టిన దశ అనేది ముగిసిపోయిందని చెప్పుకోవచ్చు. దాని ప్రభావం నుంచి బయటపడ్డారండి. మీ రాశిధిపతి మీకు ఈ రాశి వారికి మీకు అన్నీ కూడా మంచి జరగాలంటే
ధైర్యానికి ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని చెప్పుకోవచ్చు. కాబట్టి ధైర్యం, పట్టుదల, ఆత్మవిశ్వాసం మీకు 2 రెట్టింపు అవుతాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికంగా ఆదాయం అన్ని క్రమంగా వృద్ధి చెందుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుందన్నమాట. రేపటి రోజున మీ పై అధికారుల నుండి ప్రశంసలు కూడా అందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. అధికారులు మీ పనికి మీకు కావలసిన సపోర్ట్ అయితే మీకు తప్పకుండా గుర్తిస్తారు. అయితే ఇంత పని చేస్తున్నాడు కదా, మనం ఇన్ని రోజులు ఇతన్ని ఇంతలా మానసికంగా బాధ పెట్టామా అని ఒక కొలిక్కి వస్తారు. ఒక ఐడియాకు వాళ్ళు వస్తారని చెప్పుకోవచ్చు. ఇంకా మంచి పనిని మనం మెచ్చుకోవాలి, అప్రిషియేట్ చేయాలని చెప్పి అనుకుంటారు. కొత్త ప్రాజెక్టులను కూడా సానుకూలంగా రేపటి రోజున తప్పకుండా మీకైతే సాగుతాయండి. ఈ 2 శుభవార్తలు మీరు రేపటి రోజున తప్పకుండా వినబోతున్నారని చెప్పుకోవచ్చు. రేపు ఆదివారం కాబట్టి తప్పకుండా పరిహారాలు చేసుకుని జీవితంలో మంచి అనుకూలమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. రేపు సూర్యదినం అంటే రేపు సూర్యుడు ఆదివారం కాబట్టి సూర్య నమస్కారం తప్పకుండా ప్రతిరోజు లేదా కనీసం ఆదివారం ఉదయం 21 సార్లు తప్పకుండా సూర్య నమస్కారం మీకు అంతా కూడా మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగే మీకు సూర్యుని ఆరాధన ఆదివారం రోజు సూర్యుడికి మనం జపం కానీ లేదంటే పూజ చేయడం కానీ చాలా ముఖ్యమండి. దానం చేయడం కూడా ఏదైనా సరే రేపటి రోజున గోధుమలతో తయారు చేసినటువంటి ఆహారం పేదలకు దానం చేయడం వల్ల కూడా మీకు అంతా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఆదివారం ఇంటిని తప్పకుండా శుభ్రంగా ఉంచి సూర్యుడిని ఎదురు చూసి నమస్కరించండి. ఎదురుగా నిలబడి నమస్కరించుకోవాలి సూర్య భగవానుడిని మీరు. అట్లా రేపు చక్కగా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని పొద్దున్నే సూర్యుడు రాగానే మనం సూర్యుడికి ఆపోజిట్గా నిలబడి సూర్య నమస్కారాలు అలాగే సూర్యుడికి ఆర్ఘ్యం పోయడం కానీ రేపటి రోజున చేస్తే మంచిదని చెప్పుకోవచ్చు. ఇంకా సూర్యుడి దేవుడి విగ్రహంలో చిత్రానికి లైట్స్ పూజ చేసి మీరు పూజ చేసుకోవడం చాలా మంచిది. మీకు శుభ ఫలితాలు అయితే వస్తాయి. మీకు ధైర్యం, శక్తి అనేది కూడా వస్తుంది. సూర్యుడికి సంబంధించిన రోజు ఆదివారం కాబట్టి సూర్య పూజలు చేసుకోవడం వలన మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. హనుమంతుని పూజించడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా ఏ పని చేసినా మనకు ధైర్యాన్ని, శక్తిని మనకు అలవర్చుకోవాలన్నా కూడా హనుమంతుని పూజించడం చాలా ముఖ్యంగా. చాలా హనుమాన్ చాలీసా కనీసం 11 సార్లు అయితే తప్పకుండా చదవండి. ఏదైనా శనివారం రోజు కానీ ఆదివారం రోజు కానీ పేదలకు నల్ల నువ్వులు కానీ నల్ల వస్త్రాలు, చెప్పులు దానం కానీ గొడుగులు కానీ ఇలా దానం చేయడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఇంకా బ్లాక్ కలర్ ఉన్నటువంటి బెడ్షీట్స్ కానీ ఏదైనా సరే మీకు దానంగా ఇవ్వండి. అలా దానంగా ఇచ్చినట్లయితే శనికి ప్రతీక కాబట్టి శనికి ఇష్టమైనటువంటి రంగు కాబట్టి బ్లూ కలర్, బ్లాక్ కలర్ కాబట్టి అటువంటి కలర్లో ఉన్నటువంటి రంగులు కానీ ఏదైనా కానీ చెప్పులు కానీ గొడుగులు కానీ దానం చేయడం మీకు శని ప్రభావం తగ్గించుకున్నటువంటి కొంచెం సూచన అయితే కనిపిస్తుంది అనమాట. శని దేవుడు మహాశివుడి భక్తుడు కాబట్టి మీకు సోమవారం లేదా శనివారం రోజులలో శివాలయానికి వెళ్ళి ఓం నమః శివాయ అని చెప్పేసి ఈ మంత్రాన్ని జపించడం, అభిషేకాలు చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. శివుని మనం పూజించడం వల్ల అన్ని విధాలుగా అనుకూలంగా కలిసి వస్తుందని ప్రతి ఒక్కరు తెలుసు కాబట్టి కొంతమంది తెలిసి కూడా శివుని ఆరాధించకపోవడం మనం కొంచెం బాధాకరమైనటువంటి విషయం అని చెప్పుకోవచ్చు. ఎవరికి నమ్మకమైనటువంటి దేవుడిని వాళ్ళు పూజించుకుంటూ ఉంటారు కాబట్టి మనకు లోకానికి అధినేత శివుడు కాబట్టి కొంచెం శివుని ఎక్కువ ఆరాధించడం వల్ల ఎటువంటి సమస్యలు ఏ ఉన్నా సరే తప్పకుండా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. దుర్గాదేవి ఆరాధన చేయడం చాలా ముఖ్యమండి. ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రం లేదా దుర్గాదేవి కవచం చదవడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి తప్పకుండా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఉదయం నుంచి మీలో ఉత్సాహం, ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగం, వ్యాపారానికి సంబంధమైన పనులలో మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుందండి. పెద్దవారి ఆశీర్వాదం తప్పకుండా మీకు లభిస్తుంది. కొంతకాలం ఎదురు చూసినటువంటి ఒక శుభవార్త ఏదైతే ఉందో అవి రాబోయే సూచనలు అయితే కనిపిస్తుంటాయి. కొంతమందికి మాకు వ్యాపారంలో నష్టం వస్తుంది, ఎప్పుడైనా మేము లాభాల కోసం ఎదురు చూసామా అనే వారికి కానీ ఉద్యోగ అవకాశాలు ఎదురు చూస్తుంటారు కదా, ఇంటర్వ్యూ కాల్స్ కానీ లేదంటే కాల్ లెటర్స్ కానీ ఇలా వారి కోసం లేదా పెళ్లి సంబంధాలు వచ్చినట్టు దూరం అవుతుంటాయి కదా వారి కోసం కానీ ఇలా ఏదైనా సరే రేపటి రోజున మీకు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త అనేది ఉంది కదా, అవి వచ్చే సూచనలు తప్పకుండా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా ఇంట్లో పెద్దలతో చర్చలు అయితే జరుగుతాయండి. రేపటి రోజున కుటుంబ సభ్యుల మధ్య ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన వస్తుందన్నమాట. అది ఏదైనా సరే దూర సంబంధికుల నుంచి శుభవార్త కూడా లేదా ఆహ్వానాల నుంచి రావడం ఏదైనా కానీ గృహంలో చిన్న చిన్న వాదనలు జరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి ఓర్పుతో ఉంటే కనుక
అవి సులభంగా పరిష్కారం అవుతాయని చెప్పుకోవచ్చు. ఇంకా రేపటి రోజున కొన్ని ప్రతికూల అంశాల గురించి చెప్పుకుందామండి. ఆరోగ్యపరంగా కొంత అలసట అయితే తప్పకుండా ఉంటుంది. నడుము నొప్పి లేదా వెన్నుపూస సమస్యలు ఇతర వచ్చే వాటి మీద తగు జాగ్రత్తలు అయితే పాటించడం, కొంచెం బెడ్ రెస్ట్ తీసుకోవడం వల్ల రేపటి రోజున కొంచెం కలిసి వస్తుంది. ఆర్థిక విషయాల్లో కొత్త అప్పులైతే అసలు చేయకూడదండి, లేకపోతే ఒత్తిడి తప్పకుండా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో అపార్థాలు తప్పకుండా కలగవచ్చు. రేపటి రోజున ఆదివారం కాబట్టి మీకు ఇందాక కొన్ని పరిహారాలు చెప్పాను కదా, ఇంకొంచెం పరిహారాలు అయితే చెప్తాను. ఉదయాన్నే సూర్యుడికి జలార్పణ చేసి ఆదిత్య హృదయం లేదా ఓం సూర్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపించండి. అప్పుడు రేపటి ప్రతికూల అంశాలన్నీ కూడా తప్పకుండా తగ్గి శుభ ఫలితాలు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు. ఇంకా రేపటి రోజున ప్రేమికులకు ఎలా ఉందంటే ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందామండి. మీలోని భావాలను స్పష్టంగా చెప్పే ధైర్యం అయితే మీకు వస్తుందన్నమాట. మీరు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి నుంచి చిన్న ఆనందకరమైనటువంటి ఒక సందేశం లేదా స్పందన వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ రిలేషన్లో ఉన్న వారికి చిన్న మిస్అండర్స్టాండింగ్ రావచ్చు, కాబట్టి మీరు ఓర్పుతో ఉంటే సులభంగా తగ్గిపోతాయి అన్నమాట. ఇంకా జంటలో ఒక చిన్న ప్రదేశానికి వెళ్ళి ప్లాన్ చేసుకోవచ్చు, మరింత బలం పడుతుంది అని చెప్పుకోవచ్చు. ఇంకా విద్యార్థులకు వచ్చే చదువులో కాన్సన్ట్రేషన్ తప్పకుండా పెరుగుతుందన్నమాట. పరీక్షలు సిద్ధమవుతున్న వారికి మంచి ఆత్మవిశ్వాసం అయితే వస్తుంది. పోటీ పరీక్షల్లో హాజరయ్యే వారికి ఒక చిన్న శుభవార్త వచ్చే అవకాశం అయితే, అంటే రిజల్ట్ కానీ లేదన్నా ఒక సమాచారం కానీ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా కొంతమంది విద్యార్థులకు ఏంటంటే కనుక డిస్ట్రాక్షన్స్ అంటే టైం వృధా చేసే పరిస్థితి కూడా రావచ్చండి. కాబట్టి సూర్య నమస్కారం చేసి చదువులో దృష్టి పెట్టడం చాలా మంచిది. ఇంకా గురువులు లేదా పెద్దల సహాయం తీసుకోవడం మీకు ఎక్కువగా లభిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే రేపటి రోజున ప్రేమికులకు ఆనందంగా కొత్త ఆశతో గడుపుతారు. అలాగే విద్యార్థులకు దృష్టి పెడితే మంచి ఫలితాలు మీరు రేపటి రోజున తప్పకుండా సాధిస్తారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారికి అక్టోబర్ 5వ తేదీ ఆదివారం రోజున జరిగేటువంటి పరిణామాల గురించి, అలాగే రేపటి రోజున మీరు వినబోయే ఆ 2 శుభవార్తలు ఏంటి తప్పకుండా మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని నేను అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీ అందరికీ యూజ్ఫుల్ అనిపిస్తే ఇంకొంతమంది ఈ రాశి వారికి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఇంకొన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.